ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే ఏదైతే ఉందో అది ఆల్రెడీ కీలక దశకి చేరుకుందనుకోవచ్చు అంటారా మేడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో? సార్, అది ఏ దశకి చేరుకుందనేది దర్యాప్తు అయిపోతుంది అనే ఉద్దేశంతో సిబిఐ వారు మేము దర్యాప్తు చేసాం అని ఒక క్లోజింగ్ రిపోర్ట్ అని మాట్లాడుతుంటే మిగతా వాళ్ళని ఇంట్రాగేషన్ చేయకుండా ఎంక్వైరీ చేయకుండా ఎవరైతే ఫోన్ చేశారో వారితో ఆగిపోయింది. ఫోన్ చేసి వారేం చెప్పారో, వారి సతీమణికి ఏం చెప్పారో, వారి పతికి ఏం చెప్పారో, లేకపోతే అంతఃపురంలో ఆ నలుగురికి కథనం ఏంటో ఇవన్నీ కూడా ఏవి బయటికి రాకుండా కేసు క్లోజ్డ్ అన్నారు సార్. ఇక పైన నాకు తెలిసి ఒక గ్యాగ్ ఆర్డర్ కూడా గౌరవ జగన్ రెడ్డి గారు తీసుకొస్తారు. ఎందుకంటే ఏ ప్రతిపక్ష నాయకులైనా గతంలో ఇప్పుడు ఏ కూటమి ప్రభుత్వం అయినా పలుమార్లు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు, గొడ్డలిపోటు, గుండెపోటు అని పలుమార్లు మాలాంటి అడ్వకేట్లు సైతం సంబోధిస్తున్న పరిస్థితుల్లో అక్కడ దాకా వచ్చి ఎందుకు ఆగిపోయిందో, ఈరోజు కూడా సిబిఐకి ఈడీఐకి కేసులు తరలించేయండి అంటూ లిక్కర్ స్కామ్లో కూడా ఎందుకు మాట్లాడుతున్నారో, అంటే సిబిఐ ఈడీ అనేది ఏ పరిస్థితుల్లో ఉంది అంటే రామ్ సింగ్ గారి మీద కేసు పెట్టినటువంటి దుస్థితి మేము చూసినాం. అదే మాదిరిగా గత ప్రభుత్వంలో అవినాష్ రెడ్డి గారి టైంలో తల్లిగారి అనారోగ్య నిమిత్తం ఆయనకి బెయిల్ ఇవ్వడం గల కారణాలు మేము చూసినాం. తల్లి అనారోగ్యం నుంచి ఆరోగ్యం అయిపోయింది, తల్లి రాష్ట్రాలు దాటేస్తుంది, దేశాలు దాటేస్తుంది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు కూడా ఇంకా బెయిల్ క్యాన్సిల్ చేసి ఎందుకు ఎంక్వైరీకి పిలవలేదో మాకు అర్థం కాల. ఏదో ఋతురాగాలు, కార్తీక దీపం అనే ఒక డైరీ సీరియల్ లాగా ప్రతిరోజు సంబోధించుకొస్తున్న మా లాంటి వాళ్ళకి నీరు కారిపోయినటువంటి పరిస్థితి అండి. ఇక్కడ ఇంకో విషయం కూడా మేడం, ఆల్రెడీ గౌరవ సుప్రీంకోర్టు వారు అడిగిన దాని ప్రకారం చూస్తే కనుక ఒక పక్కన దీన్ని విచారణ చేస్తూ, అంటే దీన్ని ఒక పక్కన ప్రాసిక్యూట్ చేస్తూ మరో పక్కన విచారణ చేసే అవకాశం ఉందా అని చెప్పి సిబిఐ వారిని అడిగిన పరిస్థితి. వాళ్ళు కూడా మేము సంసిద్ధమే అంటూ తెలిపిన పరిస్థితి. అంటే ఎలా చూడాలంటారు? క్లోజర్ రిపోర్ట్ అయిపోయింది అనుకోవచ్చు అంటారుగా కంప్లీట్గా, లేదంటే కనుక తిరిగి పునర్విచారణ మొదలవబోతుంది అనుకోవచ్చు అంటారా దీంట్లో? సార్, పునర్విచారణ అనే పదాన్ని చెప్పాలంటే రెడ్డొచ్చి మొదలు అనే ఒక సామెత ఉంది చూడండి. అది మంచికి చెప్పారో చెడుకు చెప్పారో మాకు తెలియదు, కానీ కోడికత్తి కేసు కూడా అంతేనండి. కేసు కీలక ఘట్టంకి వచ్చి 5 ఏళ్ళు సీను జైల్లో నలిగిపోయిన తర్వాత ఎక్కడైతే వైజాగ్ ఎయిర్పోర్ట్లో జరిగిన ఘటన తీసుకొచ్చి గుంటూరు విజయవాడ కోర్టులో విచారణ చేయించినారు 5 ఏళ్ళు. దాని తర్వాత మళ్ళీ అదేదో సామెత అంటారు చూడండి, ఇక రెడ్డి వచ్చి మొదలు అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు కేసు వైజాగ్కి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ కేసు అంట పునరుద్ధరణ చేయాలట, లేకపోతే లోతైన దర్యాప్తు చేయాలట గౌరవ్ జగన్ రెడ్డి గారు. ఆయనకి అలవాటైన పదమేమో అనిపిస్తుందండి. ఇప్పుడు కూడా దీన్ని మళ్ళీ పునర్విచారణ అంటే అక్కడ మాకు తెలియని విషయం ఏంటంటే మళ్ళీ మొదలు అంటే ఎక్కడి నుంచి మొదలు అవుతుందండి? దానికి సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోయారు, లేకపోతే అక్కడికి సంబంధించినటువంటి ఎవరైతే డ్రైవర్ ఉన్నారో డ్రైవర్ అనుమానాస్పదంగా చనిపోయారు, గంగయ్య చనిపోయాడు. తర్వాత వాళ్ళ నాన్నగారు డాక్టర్ గారు వాళ్ళ హాస్పిటల్లో, ఏదైతే మన భారతమ్మ గారి తండ్రి డాక్టర్ గారు వారి హాస్పిటల్లోనే ఈ బాడీని డెడ్ బాడీగా చేసి పోస్ట్ మార్టం లాంటివి చేసేసి మొత్తం క్లాత్తో చుట్టేసి తీసుకొచ్చి పడుకోబెట్టారు. వారి నాన్నగారిని విచారణ చేయాలి, మళ్ళీ గంగయ్యని విచారణ చేయాలి, మళ్ళీ ఆ రోజు ఏదైతే జగన్ గారు సతీమణితో మీరు కారులో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిన డ్రైవర్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. ఏరి సార్ వాళ్ళు ఏం పునర్విచారణ చేస్తారు? ఇప్పుడు అదే మేడం, ఇక్కడ సుప్రీంకోర్టు వారు అడుగుతుంది ఏంటంటే కనుక ఒక పక్కన ఇక్కడ హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలో మీరు ప్యారలర్గా దీన్ని విచారణ చేస్తారా? అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు దాకా జరిగిన విచారణ ఉందో అక్కడి నుంచి ఇంకా మొదలుగా జరిగే అవకాశం ఉందా అంటూ ప్రశ్నించడం జరిగింది. సుప్రీంగా మరి దీన్ని అసలు సిబిఐ వాళ్ళు ఇంకా ముందరకు తీసుకెళ్లే అవకాశం ఉందంటారా? ఎందుకంటే కనుక వస్తున్న వార్తల ప్రకారం చూస్తుంటే కనుక విచారణకు సహకరించని అవినాష్ రెడ్డి, ఇంకా లోతైన దర్యాప్తు చేయాలంటున్నా వైఎస్ సునీతారెడ్డి గారు, ఎలా చూడాలంటారు దీన్ని అంతా? అసలు సార్, సహకరించేది ఏంటి సార్? ఒక దొంగతనం చేయని వ్యక్తిని కూడా మీరు కుమ్మి దొంగతనం చేసి ఒప్పించారనేటటువంటి వ్యవస్థ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో ఈరోజు నేరం చేశాడని ఆధారాలు ఉండి బకెట్లు కడిగేసినటువంటి పరిస్థితి చూసి వీటన్నిటి తర్వాత మీరు ఎందుకు కడిగేసినారు? గొడ్డలిపోటుని గుండెపోటని ఎందుకు చెప్పినారు? ఎవరు చెప్తే చెప్పినారని ఎవరు నోరు విప్పట్లేదంటో మాకు అర్థం కావట్లా. అరే, గంజాయి కేసులో కుమ్మేసిన పరిస్థితి, మరి ఎందుకు ఇలాంటి పెద్ద పెద్ద పైలవాన్లు ఎందుకు తప్పించుకుంటున్నారు? అంత గొప్ప సిబిఐ దర్యాప్తు వ్యవస్థ మీద అందరికీ ఎంత నమ్మకం అంటే మా బిడ్డ అనుమానాస్పద మృతితో చనిపోయిందండి, పోలీసులు సరిగా చేయట్లేదండి, సిఐడి మీద నమ్మకం లేదండి, సిబిఐకి పెట్టండి అని ఐషా మీరా తల్లి మీ దగ్గరికి ఎందుకు వచ్చింది? మీరు ఏదో ఉద్ధరిచ్చేస్తారనే కదా. ఈరోజు అక్కడి దాకా వచ్చి ఎందుకు ఆగిపోయింది? అవినాష్ గారి తల్లికి అనారోగ్యం అనే కదా బెయిల్ అడిగింది. బెయిల్ క్యాన్సిల్ చేసి అవినాష్ గారిని పిలవండి. మీరు ఆ రోజు నైట్ టైం తెల్లవారుజామున 4 గంటలకు ఎవరికి ఫోన్ చేశారని అడగండి.
భారతి గారికో జగన్ గారికో లేకపోతే భారతి గారి పిఏకో ఎవరో ఒకరు చెప్తాడు కదా. మరి ఆ పిఏనో భారతి గారినో జగన్ గారినో విచారణ కూడా చేయకుండా కేసు క్లోజర్ మూమెంట్ వచ్చేసింది. మళ్ళీ కావాలంటే మీకు అవసరం అనుకుంటే, మీకు అనుమానం అనుకుంటే పునర్విచారణ చేస్తానంటే వాట్ యూ మీన్ దట్? మీరు కదపండి సార్. 8 దాకా వచ్చింది, 9, 10 ఎందుకు రావట్లా? 9, 10 రాష్ట్రాన్నే కాదండి దేశాన్ని కూడా స్తంభింపజేస్తున్నారా? దయచేసి మాకు అర్థం కావట్లేదండి. ఎవరన్నా ఏ కేసులో చూసినా సిబిఐ ఈడీ అంటే మాకు ఒక గుడ్ విల్ ఉంటుంది. నాకు తెలియదేమో లిక్కర్ స్కామ్లో సిట్ కంటే ఈడీ సిబిఐకి పెట్టేయండి, ఈడీ సిబిఐకి పెట్టేయండి అని ఎందుకు అంటున్నారు? అంటే ఈడీ సిబిఐకి పెడితే సముద్రంలో కొట్టుకుపోతుందా? సిట్ అయితే స్ట్రిక్ట్గా పనిచేసి ఎంతటి వారినైనా తీసుకొచ్చి లోపలేస్తుందా? సో సిట్ని అందుకేనండి డబ్బులు దొరికితే ఈడీకి ఇచ్చేస్తారని డబ్బులు మూటలు కట్టలు కూడా పాపం అప్పటికప్పుడు నోరు విప్పి 11 కోట్ల కుంభకోణాలు బియ్య బస్తాలు వెనకాలని చెప్పారు. సో వ్యవస్థ ఎటుపోతుందంటే రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ భారతీయ న్యాయ వ్యవస్థ మీద నమ్మకాలు కోల్పోతున్న పరిస్థితులండి. దర్యాప్తు వ్యవస్థల మీద కొద్దో గొప్ప ఉండే నమ్మకాన్ని కూడా ఇప్పుడు ఈ కేసు అసలు ఏం అడుగుతుంది ఆవిడ? అతని బెయిల్ క్యాన్సిల్ చేయండి, 8 తర్వాత 9, 10 తేండి, విచారణ చేపించండి, నాన్నగారి చావుకి వీళ్ళ పాత్ర కీలకంగా ఉంది అంటూ సినిమాలు కూడా తీసి చూపిస్తున్నారు కదా. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక వైఎస్ సునీత గారు కోరిన కోరిక అంటే బెయిల్ రద్దు చేసి పునర్విచారణ చేయడం అనేది జరగబోయే కాలంలో అంటే రాబోయే కాలంలో జరగబోయేది అదే అనుకోవచ్చు అంటారా మేడం? అఫ్కోర్స్ అండి. బెయిల్ క్యాన్సిల్ అయితే ఆయన లోపలికి వెళ్తారు, మళ్ళీ ఒక 20 డేస్ 10 డేస్ ఆగి మళ్ళీ బెయిల్ వేసుకుంటారు, బయటకు వచ్చేస్తుంది. పునర్విచారణ అంటే మళ్ళీ మొదటి నుంచి చేస్తారా? మళ్ళీ అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ పట్టుకొచ్చి మళ్ళీ విచారణ చేస్తారా? అంతిమ లబ్ధిదారుడు లిక్కర్లోనూ దొరకడేడు, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులోనూ దొరకడు. అసలు ఇక్కడ ఏమవుతుందంటే రాష్ట్ర ప్రజలకు కానీ కూటమి వారికి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, గౌరవ జగన్ రెడ్డి గారు గొడ్డలతో నరిగినా గుండెపోటుతో నరిగినా ఆ కేసు తిరగదోడాలంటే తాతలు జేజులు కూడా కదిలి రావాల్సిన పరిస్థితి. సో ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఒక రౌడీ షీటర్ తప్పు చేస్తే ఒక పోలీస్ వ్యవస్థ పట్టుకుంటే న్యాయ వ్యవస్థ శిక్ష వేస్తే ప్రజలకు నమ్మకం ఉంటుంది. ఇక్కడిక్కడే ఆగిపోయి న్యాయ వ్యవస్థ దాకా పోకుండా న్యాయ వ్యవస్థ కూడా ఉన్న లోటుపాట్లు అన్నీ తెలుసుకొని మీరు వెసులుబాటు వాడుకుంటే ఎంత దారుణం సార్. ఈ కేసు గురించి మొదటి నుంచి చెప్తుంది నేను. అంతిమ లబ్ధిదారుడు వస్తాడు 8 తర్వాత 9, 10 అంటే మీరు మినిమం కట్టసితో అవినాష్ గారు ఆ టైంలో ఎవరికి ఫోన్ చేసినారు, చేసి వారితో ఏం మాట్లాడినారు, వారు ఎవరికి ఫోన్ ఇచ్చినారు, ఆ టైంలో జగన్ రెడ్డి గారు ఫోన్ మాట్లాడకుండా ఉన్న టైంలో అంతఃపురంలో ఆ నలుగురు ఎవరు, మేనిఫెస్టో రూపొందిస్తున్న వారిని కూడా విచారించి జగన్ రెడ్డి గారు ఫోన్ ఎత్తినప్పుడు ఏం మాట్లాడారు, బాధగా ఉన్నారా, కన్నీటి బొట్లు కాల్చారా, కొంతసేపు రెస్ట్ తీసుకున్నారా, టాబ్లెట్లు వేసుకున్నారు, ఇవన్నీ అడుగుతారు కదండి. ఎందుకంటే చిన్న ఆయన అంటే రాజకీయ గురువు, తండ్రి లేని స్థానం, ఆయన చనిపోయారంటే ఎంత డిప్రెషన్కి వెళ్ళాలి, మేనిఫెస్టో ఆపేయాలి కదా. అజయ్ కల్లం గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటండి? మేనిఫెస్టోని కంటిన్యూ చేసినారు, మేనిఫెస్టోని అక్కడే కొనసాగించినారు, ఆపలేదు. తర్వాత కూడా చార్టెడ్ ఫ్లైట్ వాడలేదు, లాంగ్ డ్రైవ్ చేసుకుని వెళ్ళారు. ఆ డ్రైవర్ లేడు, గంగయ్య లేడు, తండ్రి గారు ఏమైనా భారతి గారు తండ్రి గారు లేరు. పాపం చాలా నిజాయితీ పడంటండి. రాజకీయ నాయకుడు అబద్ధం చెప్తాడు కానీ డాక్టర్ గారు చెప్పరేమోనండి. వైద్యో నారాయణ అన్నారు కదా, ఆయన నోరు విప్పితే ఎన్నో నిజాలు వచ్చుండే. ఆయన ఎలా చనిపోయారో, ఎంతమంది అనుమానాస్పద ముత్తో చనిపోతున్నారో, ఈ కేసుని కదిలించడానికి రామ్ సింగ్ గారు లాంటి వారి మీద కేసులు వేసి లోపలేసిన పరిస్థితి. సో సిబిఐ వెనక్కి వెళ్ళిందా, ముందుకు వెళుతుందా, అక్కడితో ఆగిపోతుందా అనేది చూడాలండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.